హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో బీరకాయ శనగపప్పు కూరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మనకి రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరి, జొన్న రొట్టి ఇలా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ కూర కోసం నేను 1/2 కేజీ వరకు బీరకాయలని తీసుకున్నాను. వీటిని బాగా కడుక్కుని పై తొక్కని పీల్ చేసేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. బీరకాయల్ని కట్ చేసుకునేటప్పుడు ఒక్కసారి రుచి చూసుకుని చేదుగా ఉన్న కాయలు కానీ, పీచు ఎక్కువగా ఉన్న కాయలు కానీ ఉంటే తీసి పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే దీంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇంకా దీంట్లోకి 2 స్పూన్ల వరకు శనగపప్పుని తీసుకోవాలి. శనగపప్పుని నేనైతే ఇక్కడ ఇలా మెత్తగా ఉడికించుకుని తీసుకున్నాను కదా! మీరు ఒకవేళ పచ్చి శనగపప్పు కనుక తీసుకుంటే ఒక గంట సేపు నానబెట్టుకుని తీసుకోవాలి. కూరలోకి పోపు వేసుకోవడం కోసం ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా చేసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్రను కూడా తీసుకోవాలి. ముందుగా పాన్లోకి 2 స్పూన్ల వరకు నూనెని వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయలు దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పైన కొద్దిగా పసుపుని వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే వీటిని వేయించుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇవి మాడిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా చక్కగా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ఒకసారి ముక్కల్ని బాగా కలుపుకుని మూత పెట్టి బీరకాయలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇవి తొందరగా మగ్గిపోతాయి. ఒక 5-10 నిమిషాల్లో దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది. వీటిని కలుపుకుంటూ ఇంకొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత శనగపప్పుని వేసుకుని ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ పచ్చి శనగపప్పును కనుక వాడుతుంటే బీరకాయ ముక్కలు వేసిన ఒక 2 నిమిషాల తర్వాత నీళ్లతో పాటు శనగపప్పుని వేసుకుని శనగపప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కూర అంతా కూడా దగ్గర పడేటప్పుడు దీంట్లోకి కారాన్ని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది కదా! దీన్ని రైస్లోకైనా, చపాతీ, జొన్న రొట్టి, పూరి ఇలా దేంట్లోకైనా తీసుకోవచ్చు. రైస్లోకైతే ఈ కన్సిస్టెన్సీలో కూర బాగుంటుంది. ఒకవేళ చపాతీలోకి కానీ, జొన్న రొట్టిలోకి కానీ తినాలి అనుకుంటే కూరలో ఇంకొద్దిగా వాటర్ ఉండగా కారాన్ని వేసుకోవాలి. ఈ రెసిపీని మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.